ఇప్పుడు లేనివి, ఇప్పుడు కలగనివి, ఇప్పుడు పడుతున్న పెయిన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, ద ప్లాన్స్, ద మైటీ ప్లాన్స్ గాడ్ హ్యాస్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశములు, దేవుడు కలిగిన ఒక గొప్ప మహిమాన్వితమైన దర్శనము దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. Even though Joseph is faithful at Potiphar's house, but still he was being thrown into prison. నమ్మకంగా ఉన్నాడు, కానీ ఏం చేశాడు? నిందొచ్చింది, తీసుకెళ్ళి చెరసాల్లో పడేశాడు. నమ్మకంగానే ఉన్నాడు కదా, ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, దేవుడికి నమ్మకంగా ఉంటున్నాడు. పొతిఫర్ భార్య వచ్చి పాపం చేయమన్నా పాపం జోలికి వెళ్ళలేదు, పాపం నుంచి పారిపోయాడు. ఏం దొరికింది? చెరసాల, ప్రిజన్. నీకు కలిగిన ఆ ప్రతి విధమైన పరిస్థితులు అంత నెగిటివ్గా కనపడుతుంది. ప్రార్థిస్తుంటే జవాబు రావట్లేదు, ప్రార్థన చేస్తే ఎంత ఎడ్డమంటే తెడ్డమైపోతుంది, నేను ఏది పట్టుకున్న మస్ అయిపోతుంది, నేను దేని గురించి ఆలోచించిన అది నాశనమే అయిపోతుంది, నేను దేని గురించి తలంచిన నష్టమే మారిపోతుంది. ఆయన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానన్నాడు, బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తానంటున్నాడు. ఏ డే విల్ కమ్